నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కవిత. ఎట్టకేలకు ఏపీలో సొంతింటి నిర్మాణ పనులు చేపట్టారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఉండవల్లిలోని కరకట్టపై అక్రమ కట్టడంలో నివాసం ఉన్నారాయన. వరదలు వచ్చిన ప్రతిసారి ఆ ఇల్లు మునిగిపోతూ వస్తోంది. వెలగపూడిలో పరదాల మాటున సీఎం చంద్రబాబు నివాసానికి భూమి పూజ చేశారు. సచివాలయం వెనుక ఎమ్మెల్యేల క్వార్టర్స్ సమీపంలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఇందుకోసం 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలెవరికీ ఆహ్వానం పంపించలేదు. అలాగే ఆ స్థలం వైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు పరదాలు ఏర్పాటు చేశారు. నారావారి గృహ శంకుస్థాపన మహోత్సవంలో లోకేష్ దంపతులు పాల్గొన్నారు. మనవడు దేవాంశ్ ను చంద్రబాబు పూజలో కూర్చోబెట్టుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు హైదరాబాద్ లో ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది. 3 దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ సొంతిల్లు లేకపోవడంతో గతంలో తీవ్ర విమర్శలొచ్చాయి. దీంతో అక్కడ కూడా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు సీఎం హోదాలో వెలగపూడిలో కొత్తింటిని నిర్మించుకుంటున్నారు. 5 ఎకరాల భూమిలో 25,000 గజాల్లో హైదరాబాద్ లో ప్యాలెస్ ను తలదన్నేలా భవనం నిర్మించుకోవటానికి భూమి పూజలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా వైఫల్యంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత నీళ్లు నమిలారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఎలా అంటూ చిందులు తొక్కారు. ప్రశ్న అడిగే రిపోర్టర్లతో ఆగు ఆగు అంటూ వాగ్వాదానికి దిగారు. 1100 మందితో భారీ భద్రత కల్పిస్తే హెలికాప్టర్ దగ్గరకు ప్రజలు ఎలా దూసుకు వెళ్లారంటూ రిపోర్టర్ ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీస్ని కాపలా పెట్టాలా అంటూ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. జనాలు ఎక్కువగా వస్తారని మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా, లేక మీ ఇంటెలిజెన్స్ బలహీనంగా ఉందా? డ్రోన్, సీసీ కెమెరా వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంది కదా అంటూ రిపోర్టర్లు ప్రశ్నలు అడుగుతుండగానే సమాధానం చెప్పలేక మధ్యలోనే వెళ్లిపోయారు హోంమంత్రి అనిత. వచ్చినా సరే ముందుగా గుర్తించిన ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేకపోతే భద్రతా వలయం బలహీనంగా ఉందా? ఎవరు దాడి చేస్తున్నారు దాడి జరిగిందంటారు. సారీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ఉంది, డ్రోన్ సర్వేలెన్స్ ఉంది, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది, టోటల్ అబ్జర్వేషన్ మొత్తం ఒక సెకండ్ వివిఐపి ప్రోగ్రామ్ లో మీకు టోటల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు అక్కడ భద్రతా వైఫల్యం ఏ రకంగా జరిగిందని మీ భావిస్తారు? మీకు విషయం చెప్పనా, కూడా ఎయిర్ క్రాక్, లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు. లైట్ వెయిట్ బా, నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒకటి అడుగుతున్నారు. ఇంత భద్రత ఏర్పాటు చేసినప్పటికీ అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏంటి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? తిట్టడానికే అనితకు హోంమంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరద కళ్యాణి. వైఎస్ జగన్ ను విమర్శించడానికి మాత్రం హోంమంత్రికి టైం ఉంటుంది, కానీ కామాంధుల చేతిలో బలైన బాధితులను పరామర్శించేందుకు టైం ఉండదని ఎద్దేవా చేశారు. ఎంతసేపు ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడానికి, జగనన్నని తిట్టడానికి మాత్రమే ఆమెకు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు ఇచ్చారనేది క్లియర్గా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నని తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది, కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తపు మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. అసాధారణమైన ప్రజాదరణ కలిగి ఉన్న గొప్ప నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే వేలాది మంది వస్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలీసులు భద్రత కల్పించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. Z+ సెక్యూరిటీ అనేది వైఎస్ జగన్ కు హక్కుగా వచ్చిందన్నారు. భద్రత ఇవ్వడం చేత కాకపోతే ఇవ్వలేమని చెప్పాలన్నారు. అంతేగాని హోంమంత్రి ఇష్టారీతిని మాట్లాడడం తగదన్నారు. ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు, కానీ వెళితే వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఎమోషన్గా. ఇది వాస్తవం. నేను కూడా ఆయనతో చాలా సందర్భాలు చూశా. అందరికీ తెలిసినటువంటి సత్యం. వేలాది మంది వచ్చారు, హెలికాప్టర్ మీద దగ్గరికి వచ్చారు చూద్దామని. వాళ్ళు హెలికాప్టర్ ధ్వంసం చేద్దామనో, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దామనో రాలా.
ప్రేమతో అభిమానంతో ముందుగా ఆయనతో కరచాలనం చేసుకోవాలని వచ్చారు. వేలాది మంది వచ్చారు. ఏమి ఇచ్చారండి మీరు కస్టడీ? నాకు ఏమి ఇచ్చారండి మీరు ప్రొటెక్షన్? అక్కడ నాకు అర్థం కాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి ఎస్ఐ సుధాకర్ కు లేదన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు ఎస్ఐ సుధాకర్ కారణమన్నారు. ఎస్ఐ సుధాకర్ ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారని, సుధాకర్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్ కుందా? సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా? అతను ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది? అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందనే చర్చలకు దారితీయడం కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన? శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ పై కురుబ సంఘం నేత లాయర్ నాగన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిటాల సునీత డైరెక్షన్లోనే ఎస్ఐ పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. లింగమయ్య హత్య కేసును నీరుగార్చేలా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా బ్రదర్ని నాగిరెడ్డిని కొట్టించినావు, జాగ్రత్తగా ఉండో. నేను కురువనుగా చెప్తాను, నువ్వు ఇప్పేసి రారా. నువ్వు ఇప్పేసి ఇగో డ్రెస్ గౌరవం ఇస్తాను. నేను డ్రెస్ ఇప్పేసి రారా, నీకు అది చూస్తాము. నువ్వు నిలబడరా, యాడ్ నిలబడరా, నువ్వు తమాషా చేస్తావా అని తప్పుడు కుదురు కూస్తావా? ఎన్ని నువ్వు చూడరా, నువ్వు ఇన్వెస్టిగేషన్ ఇగో ముద్దాయిల దగ్గర నువ్వు వాళ్ళ ఫోటోలు దిగిండేటి వాళ్ళని నువ్వు సాక్షులుగా పెట్టినావు. LW1, LW6, LW7, LW8 చూసుకోండి. వీడు వేపకుంట ముత్యాలన్న, ఇగో రమేష్ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ పాపిరెడ్డిపల్లి రాజన్న రమేష్, ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇది నీ ఇన్వెస్టిగేషన్, నీ నిజాయితీ, నువ్వు కాకి డ్రెస్ చేసుకొని చేసే పని. మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం రాజుకుంది. మంచు విష్ణుపై నార్సింగ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కారుతో పాటు వస్తువులను దొంగిలించారని ఫిర్యాదులో తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ఎదుట మనోజ్ బైఠాయించారు. పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే కూర్చున్నారు. ఆ తర్వాత నార్సింగ్లోని తన నివాసానికి వెళ్లారు మంచు మనోజ్. తన కుమార్తె బర్త్డే వేడుకల కోసం జైపూర్ వెళ్లారని, అదే రోజు విష్ణు అనుచరులు తన ఇంటికి వెళ్లి హంగామా చేశారని వెల్లడించారు. సార్ కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు. ఆ రోజు పొద్దున్న నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి, లోపల 3 పెట్స్ ఉన్నాయి. నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా భార్య వస్తువులు. అంటే ఒక మగాడు నేను ఊరిలో ఉన్నప్పుడు లేని ధైర్యం, నేను ఊరు దాటిన వెంటనే జైపూర్కి పాపనెత్తుకొని, వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టొచ్చని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారుజామున ఏప్రిల్ 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లోనే సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా, పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి, సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు, వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. హాలిడే ఫామ్ హౌస్లో గుట్టు చప్పుడు కాకుండా ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో రైడ్ చేశారు. పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్లో మద్యం, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. దస్తావేజుల రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలు వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకుని రిజిస్ట్రేషన్ కు రావచ్చని చెప్పారు. దీంతో సులువుగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందుతాయన్నారు. గురువారం నుంచి రాష్ట్రంలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ నూతన విధానం అందుబాటులోకి రానుంది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే పని లేకుండా 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తయ్యేందుకు ఈ స్లాట్ విధానం దోహదం చేస్తుందని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వివరించారు.
హెచ్సియు భూములపై వీసీ రిజిస్ట్రార్తో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు సమావేశమయ్యారు. లీగల్ డాక్యుమెంట్స్ పరిశీలించినట్టు కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. 2300 ఎకరాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఇప్పటికీ అది ఎన్ని ఎకరాలు ఉంది, సర్వే చేసే అవకాశం ఉందా అని పరిశీలించినట్టు చెప్పారు. 2324 ఎకర్స్ భూమి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది అలాట్ చేసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దాని తర్వాత ఎన్నో సంస్థలకు మళ్ళా ప్రభుత్వం వాపస్ తీసుకుంది. మీకు ఐఎంజీకి ఇచ్చింది, అది తెలుసు. కేసు మొన్న గెలిచిండ్రు, అది తెలుసు. కొంత భూమి దీంట్లో నుంచి గచ్చిబౌలి స్టేడియం పోయింది, నవోదయ స్కూల్కి పోయింది, కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు పోయినాయి, టీఎన్జిఓ కాలనీకి పోయింది. ఎన్నో కారణాలు, మన ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చింది, మున్సిపాలిటీ ఆఫీస్ వచ్చింది, బస్ స్టాండ్, ఇవన్నీ పోయినాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి బీజేపీని అడుగు పెట్టనిచ్చేది ఏంటని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. రేవంత్ సొంత జిల్లా మహబూబ్ నగర్ లో బీజేపీ గెలిచిందని ఎద్దేవా చేశారు. రేవంత్ సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరిలో, రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్న చేవెళ్లలో కూడా కమలం వికసించిందన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చివరి సీఎం అని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో బీజేపీ గెలిచిందని, కామారెడ్డిలో తాజా మాజీ ముఖ్యమంత్రులను ఓడించింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు ఆయన. రేవంత్ సీటు కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. చేతులు, కాళ్లు లైట్గా కాలినప్పటికీ కోలుకుంటున్నాడని డాక్టర్లు చెప్పారు. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల ఇబ్బందిగా ఉందని, అయితే త్వరగా కోలుకుంటున్నారని, మార్క్ శంకర్కు ప్రాణాపాయం లేదని సింగపూర్ డాక్టర్లు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలే టార్గెట్ గా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తూ రాక్షసానందం పొందుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అహ్మద్ బాషా అరెస్టు తర్వాత టీడీపీ నేతలు అంజద్ బాషా ఇంటి వద్ద బాణాసంచా కాల్చి కవ్వింపు చర్యలకు దిగటం దారుణమన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి మెప్పు పొందేందుకు కొందరు అధికారులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తాము అన్ని గుర్తుపెట్టుకుంటామని, ఎవ్వరినీ వదిలేది లేదని ఎంపీ అవినాష్ రెడ్డి హెచ్చరించారు. అహ్మద్ బాషా అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, కడప ప్రజల తరఫున మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవి గారికి, వీళ్ళిద్దరికి సంబంధించిన రాక్షసానందంలో భాగంగా జరిగిన అరెస్టు మాత్రమే ఇది. బెయిలబుల్ సెక్షన్లతో కూడిన ఒక పెట్టి కేసు 2022లో నమోదైంది. 2025 ఏప్రిల్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అది ఏది వారం ముందు దాన్ని నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద మార్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. విజయనగరంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి నిరసన సెగ తగిలింది. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించడానికి వెళ్లిన రామ్మోహన్ నాయుడిని బైరెడ్డిపాలెం, గూడెపు వలస, రావి వలస గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్, నేషనల్ హైవే కనెక్టెడ్ రోడ్డుకు ఇరువైపులా ఇనుప కంచె నిర్మించి రైతులను దానిపైకి అనుమతించకపోవడంపై మండిపడ్డారు. భూములు ఇచ్చిన తమను రోడ్డుపైకి అనుమతించకపోవడం ఏమిటని నిలదీశారు. భూములు సేకరించేటప్పుడు సర్వీస్ రోడ్ను రైతులు ఉపయోగించుకోవచ్చని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్డుపైకి తమను అనుమతించాలని రైతులు డిమాండ్ చేశారు. ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్ కు ఊరట దక్కింది. తాము చెప్పే వరకు కేసు విచారణ నిలిపివేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇటీవల హత్య సినిమాలో క్లిప్పింగ్లు షేర్ చేశాడని సోషల్ మీడియా కార్యకర్త పవన్ పై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. ఇప్పటికే పలుమార్లు పవన్ ను విచారించారు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పోలీసులు. మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో కూటమి నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలాలను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారు. ఈశ్వరరావు అనే టీడీపీ నేత గుమ్మ లక్ష్మీపురంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ₹1 కోటి విలువ చేసే బిల్డింగ్ ని నిర్మించాడు. దీంతో గిరిజన సంఘం నేతలు స్థానిక ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. కబ్జా చేసిన స్థలాన్ని అధికారులు పరిశీలించి బిల్డింగ్ నిర్మాణ పనులు నిలిపివేశారు. భవంతి ముందు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈశ్వరరావు ఆ బోర్డుని తొలగించి యథావిధిగా పనులు కొనసాగిస్తున్నాడు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అండదండలతోనే ఈశ్వరరావు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో విచిత్రమైన వివాహం వెలుగులోకి వచ్చింది. ఒక వరుడితో ఇద్దరు మైనర్ బాలికలకు వివాహం జరిపించడానికి పెద్దలు సిద్ధమయ్యారు. గోరంట్లకు చెందిన వరుడు గంగరాజు, కర్ణాటకకు చెందిన మైనర్ బాలికలకు సమీప బంధువులు కావడంతో రేపు వివాహానికి ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు మైనర్ బాలికలకు వివాహం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు కార్మికుల మృతదేహాలే లభ్యం కాగా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మరో 6 కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో పాల్గొన్న ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివశంకర్ సమీక్ష నిర్వహించారు. టన్నెల్లో ప్రమాద ప్రదేశం సమీపంలోకి లోకో ట్రాక్ పునరుద్ధరించినట్టు తెలిపారు. హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్ లో మిస్ వరల్డ్ ఆతిథ్య ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రారంభానికి మిస్ వరల్డ్ కి డిన్నర్ ఏర్పాట్లను స్మితా సబర్వాల్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మరో 30 రోజుల్లో తెలంగాణ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నట్టు తెలిపారు స్మితా సబర్వాల్. చౌమహల్లా ప్యాలెస్ లో మిస్ వరల్డ్ కి ఆతిథ్యం ఇస్తున్నట్టుగా స్మితా సబర్వాల్ తెలిపారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. కేంద్రంలోని మోదీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీజేపీ ఎన్నికల్లో మోసాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్ జాబితాలు మార్చి 90% సీట్లు గెలిచిందని దుయ్యబట్టారు. ఈవీఎంల కారణంగానే ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయన్న ఖర్గే, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంలను వదిలి బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు. మన దేశంలోనూ మళ్లీ బ్యాలెట్ విధానం రావాలన్నారు. త్వరలోనే ఈ దేశ యువత మేలుకొని బ్యాలెట్లకు మద్దతుగా ఈవీఎంలకు వ్యతిరేకంగా తమ గొంతు వినిపిస్తారని ఖర్గే పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన ఏఐసీసీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, పాకాల, కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ కి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం 1332 కోట్లు ఖర్చు చేయనుంది రైల్వే శాఖ. దీని ద్వారా 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తిరుపతి, కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఎంపీ గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. 1332 కోట్ల ఖర్చుతో సింగిల్ రైల్వే ట్రాక్ ను డబుల్ రైల్వే ట్రాక్ గా మార్చడం అభినందనీయమన్నారు. గత కొంతకాలంగా తిరుపతి, కాట్పాడి రైల్వే లైన్ మీద కేంద్రం ఫోకస్ పెట్టాలని వైఎస్ఆర్సీపీ ఒత్తిడి తీసుకువచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు తీసుకువచ్చినట్లు వివరించారు ఎంపీ గురుమూర్తి. వక్ఫ్ చట్టం వ్యతిరేక ఆందోళనలతో వరుసగా 3వ రోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ దద్దరిల్లింది. బీజేపీ ఎమ్మెల్యేలు, ఆప్ సభ్యుడు మెహ్రాజ్ మాలిక్ మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే వక్ఫ్ చట్టంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. అదే సమయంలో వక్ఫ్ చట్టానికి అనుకూలంగా బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం మధ్య సభను 3 గంటల పాటు వాయిదా వేశారు స్పీకర్. అనంతరం శాసనసభ లాబీలో బీజేపీ సభ్యులు, ఆప్ ఎమ్మెల్యే మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వాగ్వాదం నుంచి పరస్పర దాడుల వరకు వెళ్లిపోయారు ప్రజాప్రతినిధులు. బీజేపీ ఎమ్మెల్యేలు సభలో గూండాగిరి చేస్తున్నారని మండిపడ్డారు ఆప్ సభ్యుడు మెహ్రాజ్ మాలిక్. హిందువులను కించపరిచేలా ఆప్ ఎమ్మెల్యే దుర్భాషలాడారని బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై పేలుళ్ల కేసు నిందితుడు తహవూర్ రాణాను భారత్కు అప్పగించింది అగ్రరాజ్యం అమెరికా. ప్రత్యేక విమానంలో అతన్ని మన దేశానికి తీసుకొస్తున్నారు దర్యాప్తు అధికారులు. రేపు తెల్లవారుజామున ఆ విమానం భారత్కు చేరుకోనున్నట్టు సమాచారం. చట్టపరమైన అవకాశాలన్నీ ముగియడంతో తహవూర్ రాణాను భారత్కు అప్పగించారు యుఎస్ అధికారులు. తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలంటూ ఇటీవల రాణా యుఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భారత్కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురి చేస్తారని అందులో ఆరోపించాడు. ఈ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ క్రమంలోనే భారత అధికారుల బృందం అగ్రరాజ్యానికి వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసింది. అనంతరం రాణాను అమెరికా అధికారులు భారత్కు అప్పగించినట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ మనవరాలు బీహార్లోని గయాలో దారుణ హత్యకు గురైంది. మాంఝీ మనవరాలు సుష్మాదేవిని ఆమె భర్త కాల్చి చంపాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే సుష్మా హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సుష్మా ఇంట్లోనే ఈ ఘోరం జరిగింది. సుష్మాని కాల్చి చంపిన తర్వాత నిందితుడు పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 14 ఏళ్ల క్రితం మాంఝీ మన్వరాలు సుష్మాదేవి, రమేష్ కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు సుష్మాదేవితో పాటు ఇంట్లో ఆమె పిల్లలు, సోదరి పూనం కుమారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. భారత రిజర్వ్ బ్యాంక్ మళ్లీ గుడ్ న్యూస్ చెప్పింది. కీలక వడ్డీ రేట్లను మరోసారి సవరించింది. వరుసగా రెండోసారి రెపో రేట్ ని 0.25% మేరకు తగ్గించింది. దీంతో రెపో రేట్ 6.25% నుంచి 6% కి దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంక్ 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. తగ్గింపు నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టుగా వెల్లడించారు. వడ్డీ రేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వృద్ధికి ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో పాటు మరిన్ని కోతలు ఉంటాయని సంకేతాలు ఇచ్చినా సూచీలు నష్టాల్లో కొనసాగాయి. అమెరికా సుంకాల వల్ల నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాలు, తద్వారా వృద్ధి నెమ్మదిస్తుందన్న ఆందోళనల ముందు ఆర్బీఐ నిర్ణయాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో సెన్సెక్స్ 380 పాయింట్ల నష్టంతో 73,847 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 136 పాయింట్ల నష్టంతో 22,399 వద్ద స్థిరపడింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల బంగారం ఇవాళ 710 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 700 రూపాయలు పెరగడంతో 90,440 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 650 రూపాయలు పెరిగి 82,950కి చేరింది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. శ్రీలంకలో త్వరలో జరిగే మహిళల ముక్కోనపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టుకు వైఎస్ఆర్ జిల్లా ఎర్రంపల్లెకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరిణి ఎంపికైంది. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన శ్రీచరిణి ఇటీవల జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. మొత్తం 2 మ్యాచ్లు ఆడి 4 వికెట్లు పడగొట్టింది. భారత జట్టులో చోటు దక్కించుకున్న శ్రీచరిణికి వైఎస్ఆర్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు భరత్ రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్, మహిళల విభాగం కోఆర్డినేటర్ విష్ణుమోహన్ రావు అభినందనలు తెలిపారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.